వైచిగా ఒకసారి డీటెయిల్గా మాట్లాడే ముందు హైడ్రా అనే దాంతో ప్రభుత్వానికి ఎంత ప్రమాదం పొంచి ఉందనంటే మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ప్రతిదానికి ఒక బీజం అంటూ ఉంటుంది. ఆ బీజం వన్స్ పడిందనంటే ఇక ఆగం పంచాయితీ మామూలు కాదు. ఇక ఒక్కసారి ఉద్యమము మొదలైందనంటే ఇక దానికి తెగింపు ధైర్యం అన్నీ తోడైతే ఇక అది ఉద్వేగభరితంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. హైడ్రా ఏం చేస్తుందనంటే సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఎస్, ఎందుకంటున్నా అంటే ఇక్కడ మీరు గమనిస్తే వచ్చిందా వీడియో, అది సుధాకర్ ఒకసారి వీడియో చూడండి. ఉదాహరణ తీసుకుంటే హైడ్రా మురళీమోహన్, టీడీపీ మాజీ ఎంపీ యాక్టర్ మురళీమోహన్కి నోటీసులు జారీ చేసింది జయబేరి టవర్స్ కోసం. ఏమైపోయా, మేమే స్వచ్ఛందంగా కూల్చేసుకుంటామని మురళీమోహన్ సమాధానం చెప్పింది కదా. కూల్చిండా? కూల్చివేతలు అయిపోయినాయి? ఏమన్నా కొలిక్కి వచ్చినాయా? దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది. ఏడుదాకా వచ్చిందా పంచాయతీ? దాన్ని మనం కూల్చిరా, ముందు పడేసిరా, దాని కథ మనం ముందుకు పోయిందా? దానికి సమాధానం లేదు కదా. కూల్చిరా, దాని గురించి యాక్షన్ ప్లాన్ ఏమైంది? దానికి అసలు నోటీసులు ఇచ్చిర్రు, ఆ నోటీస్ ఎంతవరకు పుట్ ఫార్వర్డ్ అయినాయి? ముందుకు పోతున్నదా? కూల్చరా? ఇవేవీ కాకుండా ఇక్కడ చూడండి, ఎందుకు నేను మాట్లాడాల్సి వస్తున్నానంటే ఇక్కడ పాపం తన భార్య ప్రెగ్నెంట్గా ఉందట. చిన్న ఆ కుటుంబం మొత్తం వ్యాపారం చేసుకోవడం కోసం ఒక ఐరన్ రాడ్లతోనే, అంటే అది పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాదు. సో ఈ మధ్యలో హైదరాబాద్లో తరచుగా జరుగుతున్నాయి కదా స్టీల్ బిల్డింగ్స్ అన్నట్టు. సో ఆ స్టీల్ ఐరన్తో ఆ కన్స్ట్రక్షన్ చేసుకొని కిచెన్ ఏర్పాటు చేసుకొని సపో చేసుకొని ఆ కిచెన్ ముందుకు తీసుకుపోయి తన కుటుంబాన్ని పోషించుకుందామని, తన కుటుంబాన్ని సాదుకుందామని చెప్పి ఆ ప్రయత్నం చేస్తే 50 లక్షల రూపాయలు అప్పు పట్టుకొచ్చినట్టు అక్కడో ఇక్కడ మొత్తం. సరే, అక్కడ అక్రమం అని తెలిసింది అనుకోండి. ఆయన ఆవేదన చూస్తే నేను కాంగ్రెస్కే పనిచేసిన అయ్యా అని కొట్టుకుంటున్నాడు. సరే, కాంగ్రెస్కి పనిచేసినంత మాత్రాన హైడ్రాకు అతీతులు, బీఆర్ఎస్ పనిచేస్తే శత్రువులని నేను చెప్పను. కానీ అవకాశం ఇవ్వాల్సి ఉంటే ఒక కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడి ఉన్నది కదా. కనీసం సామాన్ తీసుకుపోరామంటే కూడా అవకాశం లేదంటే హైడ్రా అధికారులు. ఆయన భార్య పొట్టతోనుంటే వాళ్ళు ఒక్కసారి అక్కడికి వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఆ దుఃఖాన్ని చూస్తే కనీసం కొంతమన్నా మానవత్వం అనేది మనకు ఉండాలి కదా. కొంచెమైనా ఏమరిగిపోయింది. ప్రభుత్వం రాగానే హైడ్రాని తీసుకొచ్చి ఎవరిని కూలగొట్టిరాయి మీరు? బడాబాబుని, నాగార్జున తప్ప ఇంకా మీరు కూల్చింది ఎవరిని? నాగార్జున అక్రమాలను కూల్చేసినామన్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల నివాసాలు ఉన్నాయి, అలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి నివాసాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాటి సంగతి తెలుస్తామని చెప్పాలంటున్నారు. రోజుకో వార్తా కథనం బయటకు వస్తున్నది. వాటి సంగతి పట్టించుకున్నారా? సున్నం చెరువును పోయి ఒక చిన్న గుడారాలను కూల్చేసిర్రు. నల్ల చెరువును పోయి ఈరోజు ఇలా రోడ్డున పడేసి ఆ పొట్టతో ఉన్నటువంటి ఆ అమ్మాయి, ఆ ఆడబిడ్డ బయటకు వచ్చి అంత దుఃఖిస్తుంటే కనీసం సమాధానం చెప్పి మానవతా దృక్పథంతో సామాన్ బయటికి పోయేదాకా అవకాశం కల్పించొద్దా? సరే, నోటీసులు ముందస్తుగా ఇచ్చిరు కావచ్చు, ఆ సమయంలో మాకు కుదరలేదు, కొంత అవకాశం కల్పించడం అంత రోధించి కుటుంబం కాళ్ళ ఏలబడి వాళ్ళ కాళ్ళ మీద పడి మొత్తుకుంటుంటే, కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఎందుకు ఇంత యొక్క ఏమంటారు దాన్ని, పైశాచికం ఎందుకు వస్తుంది? ఏమరిగిపోయింది? ఈ ప్రభుత్వం చెప్పిన 100 గ్యారెంటీలు, ఈ 100 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాను ఎందుకు చేస్తలేవు మరి? ఏమనంటే మాకేం తెలియదు, హైడ్రా కమిషనర్ పూర్తిగా రంగనాథ్కి ఆధ్వర్యంలో ఇచ్చేసినాము, అది మా పరిధిలో రాదు, ఇప్పుడుగా ఆయనకు ఫుల్ స్వేచ్ఛ ఇచ్చేసినాం, ఎక్కడున్నా సరే ఎవరిదైనా సరే కూల్చేయమని చెప్పి మేము చెప్పినామంటున్నారు. మరి మీరు ఇంత పకడ్బందీగా ముందుకు పోతున్నారు కదా, హైడ్రా విషయంలో ఏదో ఉరుకులాడుతూ ముందుకు పోతున్నారు కదా, మరి ఇక్కడ 6 గ్యారెంటీలో ఏమైందా ముచ్చట? ఈ 6 గ్యారెంటీలో ఏమైనది? మీరు 100 రోజుల్లో వేస్తాను టార్గెట్ పెట్టింది కదా, ఏమెత్తిపోయింది ఎంతగానం? ఇప్పుడు ఆ భూములను తీసుకుపోయి నెక్స్ట్ ఫర్దర్గా కొన్ని మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆ భూములల్లో ఆ ప్రభుత్వ భూములను తిరిగి జప్తు చేసుకొని వాటిని మళ్ళీ అమ్మకాన్ని పెట్టే ప్లాన్లో ఉన్నారట. ఇప్పుడు ఇంకా ప్రభుత్వ భూములు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, కొన్ని అమీన్పూర్ దగ్గర అక్కడక్కడ స్టార్ట్ అయినాయి ప్రభుత్వ భూమికి సంబంధించిన అంశం. ఇప్పటివరకు ఇంకా చెరువులు, నాలాలు ఇక్కడ వరకే ఆగిపోయింది. అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పి మీరే చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది, కాలువని ఆక్రమించి పోకుండా అడ్డుకట్ట వేసి కట్టిన మీరే చెప్పారు. మరి యూనివర్సిటీ సంగతి ఏంది?
మల్లారెడ్డి యూనివర్సిటీ అని మీరే అన్నారు, మరి ఆ యూనివర్సిటీ సంగతి ఏంది? ఫాతిమా కాలేజ్ అని మీరు అన్నారు, మరి ఫాతిమా కాలేజ్ సంగతి ఏంది? అక్కడ విద్యార్థులకు చదువులు చెప్తున్నారు, విద్యార్థులకు పికెట్ల చదువు చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం తలుచుకుంటే విద్యార్థులు వేరే దగ్గర చోట ఇంకో కాలేజ్ పంపించే అవకాశం లేదా? అది సాధ్యం కాదా? అంటే వాళ్ళకేమో సమయాలు ఇచ్చి గడువులు ఇచ్చి కోర్టుకు పోయేంత వరకు చూస్తారు, కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చేదాకా ఆగుతారు. వీళ్ళనేమో రాత్రి పోయి దొంగల్లాగా దొంగచాటుగా పోయి కూల్చివేస్తారా? ఇప్పుడు ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో ఈ హామీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. మహాలక్ష్మిలో ఎన్ని అమలు చేసిర్రు మీరు? మహాలక్ష్మి పథకాలు ఎన్ని అమలు చేసిర్రు? ప్రతి నెల 2500 రూపాయలు అని చెప్పనన్నారు. ఏది 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఏడు దాకా వచ్చింది, ఎంత ముందు పడ్డది? వస్తుందా? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, ల్యాప్టాప్లు ఇస్తామన్నారు, ఏకంగా ప్రియాంక గాంధీ తీసుకొచ్చి మాట చెప్పించారు. అయిందా? ఇవన్నీ కట్ చేస్తే ఇక్కడ రైతు భరోసా 15,000 అన్నారు, ఏమైంది? రుణమాఫీ అందరికీ చేస్తామన్నారు, రుణమాఫీ ఇంకా 18,000 కోట్లు బకాయిలు నేను మీరే చెప్తున్నారు, ఎప్పుడు చేస్తారు? యువ వికాసం అన్నారు, యువ వికాసం అనే దానికి అసలు దీనికి అసలు పొంతనే లేదు, ఒక్కడు కూడా ముంగడపడలేదు దాని మీద. 4,000 రూపాయల పెన్షన్ పెంచుతామన్నారు. గృహజ్యోతి ఎంతమందికి అమలు అవుతుంది? అమలు తీరేమున్నది? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఏ రకంగా అర్హత కల్పిస్తారు, ఎంతమందికి ఇస్తారు చెప్పండి? ఇవన్నీ మీరు చెప్పినేమో మొత్తం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఆగమైపోతున్నాయి, ఏమైందో దాని గురించి పట్టించుకునేవాడు అడిగేవారు ఎవరు లేరు. ఏమనంటే 6 అయిపోయినాయి అని చెప్తారు. ఏం 6 అయిపోయినాయి? 6లో ఉన్నటువంటి కొన్ని సబ్ క్లాజులుగా మీరు మెన్షన్ చేసిన కొన్ని అంశాలు ముందు పడ్డాయి, దాంట్లో కూడా కొంతమందికి లబ్ధి జరుగుతుంది. ఆ నిజమైన అర్హులకి ఇంకా లబ్ధి జరుగుతుందా అంటే దానికి సంబంధించి సమాధానం లేదు. రేషన్ కార్డు ఏమైంది? ఇవన్నీ ఒకే ఎత్తున పెద్ద ఎత్తున ఉన్నాయి. వచ్చి రాగానే హైడ్రాను ఏర్పాటు చేసి హైడ్రా ద్వారా ఎవరినో టార్గెట్ చేయబోయి ఇప్పుడు ఆఖరికి వస్తే సామాన్యుల మీద పడి సామాన్యులను పీక్కు తింటున్నారు. హైడ్రా కమిషన్ చెప్పడానికి బాగానే చెప్తున్నాడు, మేము సామాన్యుల దగ్గరికి పోము, ఎక్కడైతే కమర్షియల్గా ప్రభుత్వ భూములని కబ్జా చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారో అక్కడ మాత్రమే హైడ్రా ఉక్కు పారమవుతుందని చెప్పడానికి బాగానే ఉన్నది. కానీ చేతుల్లో అమలు అయితే లేవు అవి. నేను ఒక తండ్రి నిజంగా ఇక్కడ చూపిస్తా మీకు. తన కొడుకు ఇక్కడ చూడండి, ఆ తండ్రి కింద పడి గిలగిల కొట్టుకుంటాడు. వీడియోలో మీరు చూస్తే కనుక కింద పడి ఆయన ఏడుపు చూస్తే ఎవరైనా ఏడవాల్సిందే. ఇక్కడ చూడండి ఈ పరిస్థితి చూడండి, పోలీసుల కాళ్ళు మొక్కే పరిస్థితా? మరి ఆ రోజు వీటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇంత కన్స్ట్రక్షన్ జరిగి ఇంత ఆగమైపోయేదాకా వాళ్ళకి అనుమతులు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వాలే కదా. మరి ఆ ప్రభుత్వాలు నిజంగా వాళ్ళకి సాయం చేయాలి. మరి ఎవడి ఇవ్వడం పర్మిషన్? ఆ రోజు ఊకుంటే అయిపోతుంది కదా, పర్మిషన్ ఇవ్వకుండా మీరు ఊకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు ప్రభుత్వాలంటే? మీ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. ప్రభుత్వం ఈజ్ గవర్నమెంట్. మీ పార్టీల అధికారంలోకి మనుషులు మారచ్చు, కానీ ప్రభుత్వం ఒకటే కదా. మరి ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలు ఈరోజు కూలగొడుతున్నాయంటే వారికి ఏం సమాధానం చెప్తారు? నష్టపరిహారం ఇచ్చేది ఎవరు? హైడ్రా పైశాచికత్వాన్ని చూపిస్తోంది కొన్ని సందర్భాల్లో. మానవతా దృక్పథం అనేది ఏమాత్రం ఏ కోసాన కూడా కనిపించడం లేదు. కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని అసలు బాదుకుంటూ దుఃఖిస్తూ వాళ్ళ విజువల్స్ చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. మొదట నేను చెప్తున్నా, హైడ్రాని అభిమానించారు, ఇన్కన్వెన్షన్ కూల్చినప్పుడు హైడ్రాని అభిమానించారు. హైడ్రా అంటే సూపర్ అని అన్నారు. కానీ ఎప్పుడైతే సామాన్యుల దాకా పోయి సామాన్యులం మొత్తం కూడా ఛిద్రం చేస్తున్నదో అది అసలు మనం దాని టివర్స్లో కూడా సహించలేము. సో మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఎప్పుడైతే హైడ్రా ఒక ప్రమాదకరంగా మారుతుందో ఉద్యమాలు అనేది తెరదీస్తాయి, ఉద్యమాలు అనేది ఉద్భవిస్తాయి. ఆ ఉద్యమాలు ఉద్భవించినప్పుడు ధైర్యం తెగింపు కనుక తోడైతే, తెగింపు అనేది కనుక తోడైతే ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, రేవంత్ రెడ్డి ఇంకెవరన్నా వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు ఇంకెవరన్నా ఉన్నా కూడా లెక్క చేయరు జనమిగా. సో చెప్పేది ఏంటంటే, దయచేసి ఇకనన్నా మీరు అమలు చేస్తా అన్న పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇన్ని గ్యారెంటీలు అమలు చేస్తా అంటే గ్యారెంటీలు ఏం అమలైంది, ఏం కాలేదు, ఈ ఆలోచన చేయాలి. బీసీ రిజర్వ్ చేయండి, మీరు కూల్చివేస్తా అంటే కూల్చండి. అనురాగ్ యూనివర్సిటీ పేరిట ఒక సీట్ కోసం 4 లక్షల రూపాయలు అక్కడ కాలేజీలో, అది ఏమాత్రం సామాన్య జనానికి ఉపయోగపడతలేదు. కానీ పైపెచ్చు ప్రభుత్వం మీద కబ్జా చేసి కట్టుకున్నాడు, వాటిని కూల్చేయండి. ఓ ఫాతిమా కాలేజ్ ఉన్నది, అలా ఉత్తకు చదువు చెప్తారా? పైసలు తీసుకోకుండా చెప్తారా?
వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ మీద ఉక్కుపారం మోపండి. రామోజీ ఫిలిం సిటీ అనేక కబ్జాలు చేసి అక్కడ ఆ పెద్ద ఎత్తున మొత్తం స్థలాన్ని ఆక్రమించడం అనేది ఒక ఆరోపణ కొన్ని రోజులుగా వినబడుతోంది. దాన్ని ఏంటి నాగార్జునకు సంబంధించినటువంటి ఇంకొక అన్నపూర్ణ ఫామ్ హౌదా, లక్ష నాగలతో దుంతా అని చెప్పి కేసీఆర్ చెప్పింది. లక్ష నాగలు కదా ఒక నాగల గుర్రాలు, దాని సంగతి ఏందో చూడండి. మీకు అనుమానమైనటువంటి జన్వాడ ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నది. ఆ పరిధిలోనే ఉస్మాన్ సాగర్ పరిధి అనేక ఫామ్ హౌస్లు వెలిసినాయి. ఈ ఫామ్ హౌస్ల సంగతి, అక్రమ కట్టడాల సంగతి మీరు అంటున్నారు కదా. ఈ సామాన్య ప్రజానికం ఎక్కడ కూడా ఇండ్లు నిర్మించుకొని వాటి నుంచి వచ్చిన డ్రైనేజ్ వాటర్ని చెరువుల్లో కలిపి వాటిని మళ్ళీ తాగడం కోసం ఉపయోగించారు. ఎవరు మీరు అంటున్నారు? బడాబాబులు మాత్రమే అక్రమంగా ఫామ్ హౌస్లు కట్టి ఆ డ్రైనేజ్ వాటర్ని చెరువుల్లో కలిపి ఆ నీటిని ప్రజలు తాగా రకంగా వాళ్ళ యొక్క చర్యలు ఉంటాయి. అంటే ఆ రకంగా నడుస్తుంది వాళ్ళ పని అంతా కూడా. సో అటువంటి వారమే నిర్ణయం తీసుకోవాలి. కానీ సామాన్య జనం మీద పోయి వాళ్ళు ఏదో అప్పో సప్పో చేసి జీవితాంతం కూడబెట్టుకున్న పైసలు పెట్టి ఓ చిన్న గుడారం ఏర్పాటు చేసుకుంటే, చిన్న ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి మీద మీరు ప్రతాపం చూపించాల్సింది. సో నిజానికి మీరు చూపించాలనుకున్నారనుకోండి, వాళ్ళకు కొంత చర్చించండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకు ఇంకొక నష్టపరిహారం ఇస్తామనో, లేకుంటే మీకు ఇంకొక ఆశ్రయం ఏర్పాటు చేస్తామనో, మీకు ఒక ప్రభుత్వం అండగా ఉంటుందనో భరోసానివ్వండి. రాత్రి బుల్డోజర్ పట్టుకపోయి వాటిని కూల్చేస్తే వాళ్ళు ఎన్నో ఏళ్ళ కళ ఇల్లు కట్టుకోవడం అనేది. మరి అదే పరిస్థితి ఎందుకు నోటీసులు ఇవ్వాలి? మీరు దుర్గం చెరువు దగ్గర రాత్రి ఎందుకు స్వీప్ అవుట్ చేయొద్దు? దుర్గం చెరువు వాళ్ళకి ఎందుకు మార్కింగ్ చేసి ఎందుకు FTL బఫర్ జోన్ నోటీసులు ఇవ్వాలి? అంటే దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి సోదరుడు ఉండే కాబట్టి నోటీసులు ఇవ్వాలి, పక్క వాళ్ళకి ఇవ్వద్దా? ఆ జయబేరి టవర్స్ అనేది మురళీమోహన్కి సంబంధించింది, ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వాలి? ఎందుకు కూల్చోకూడదు? వాసవి ఎందుకు కూల్చకూడదు? వాళ్ళకి ఎందుకు కోర్టుకు పోయేదాకా నోటీసులు ఇచ్చి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అంటే సామాన్యులకు ఒక తీరు, వాళ్ళకు తీరు. ఇప్పుడు సామాన్యులు ఏం చేయాలంటే మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఒకవేళ ఇచ్చినా కూడా ఈ నోటీసులను పట్టుకొని పోయి కొన్ని లక్షలు వెచ్చించి వెంటనే హైకోర్టులో ఈ యొక్క విచారణకు వచ్చే రకంగా, పిటిషన్ విచారణకు వచ్చే రకంగా చేయాలి. ఈ సామాన్యులకు సాధ్యమవుతుందా? ఈ రోజుల్లో జస్టిస్ ఆల్సో టూ రిచ్, కాస్ట్లీ, కమర్షియల్. న్యాయం అనేది కూడా చాలా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. కానీ అది రావడం అనేది, న్యాయం జరగడం అనేది, న్యాయం అనే ఒక పదమే పెద్ద ఎత్తున చాలా కమర్షియల్ అయిపోయింది, పైసలతో కూడుకున్న అంశం అయిపోయింది. ఇప్పుడు జయబేరి టవర్స్కో, వాసవికో, దుర్గం చెరువు దగ్గరనో ఇంకో దగ్గర ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయారు. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూరుస్తోను కోర్టుకు పోయి స్టేటస్ కో తీసుకొచ్చుకున్నాడు. ఆయనకు సాధ్యమైంది, వెంటనే విచారణ జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ గురించి కూడా మీరు ప్రణాళికలు రూపొందించేసరికి ఆ ఫామ్ హౌస్ ఓనర్గా ఉన్నానని చెప్పుకునేటువంటి ప్రదీప్ రెడ్డి కూడా హైకోర్టుకు పోయి దాని గురించి సంబంధించి విచారణ అంశాన్ని తీసుకొచ్చిండు. వీళ్ళందరికీ సాధ్యమైంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. వెంటనే విచారణ తీసుకురాగలుగుతారు, వెంటనే దాని గురించి స్టే తీసుకొచ్చుకోగలుగుతారు, వెంటనే దాని గురించి నిలిపేయాలి ఆదేశాలు తీసుకొచ్చుకోగలుగుతారు. సామాన్య జనం వెళ్ళగలుగుతారా? ఒకసారి ఫోన్ కాల్ ఉంది, మాట్లాడదాం మనం. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, లేదమ్మా, రాంగ్ నెంబర్. సో ఈ రకంగా హైడ్రా సామాన్యులను టచ్ చేస్తే డెఫినెట్గా ఆ పరిస్థితి ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్న చూస్తే 3 చోట్ల అమీన్పూర్, పటేల్గూడ, ఆ తర్వాత ఇక్కడ నల్లచెరువు కుక్కడపల్లి దగ్గర కూడా 3 చోట్ల కూల్చివేసింది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే కుక్కడపల్లి దగ్గర, నల్లచెరువు దగ్గర ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ సుమారుగా 4 ఎకరాల 3 ఎకరాల స్థలం అట్టిదంతా కూడా. సో సుమారుగా 3 నుంచి 4 ఎకరాల స్థలం అట్టిదంతా. ఈ స్థలంలో కబ్జాలు జరిగినాయి అని చెప్పని అంటున్నారు. ఎప్పుడు జరిగింది? రాత్రి జరిగిందా, మొన్న జరిగిందా? ఇదేమన్నా రాత్రి దొంగతనం చేసే పనా? కాదు కదా. రాత్రి అడ్డదారిన పోయి దోచుకొచ్చుకునేది కాదు కదా. బీరోలో ఉన్న సొత్తును మొత్తం బ్యాగులు వేసుకొని పోయి అమ్ముకొచ్చుకునేది కాదు కదా. బీహారియో లేకుంటే చెడ్డీ గ్యాంగ్ దొంగలో కాదు కదా వీళ్ళంతా. ఎవరు వీళ్ళంతా? ప్రజలే. అది బడాబాబులు ఉంటే ఉండొచ్చు, దాని సామాన్యులు ఉంటే ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. మరి ఇంతటి స్థాయిలో ఈ కబ్జా జరుగుతున్న పర్మిషన్ ఇచ్చింది ఎవరయ్యా? వీళ్ళకి చూస్తూ ఊకున్నది ఎవరయ్యా అంటే ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలు అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. ప్రభుత్వం అంటే ఒకటే, దాంట్లో పదవుల వారీగా మనుషులు మారుతూ ఉంటారు, వాళ్ళ యొక్క తారుమారు అయితేనే ఉంటుంది. మరి ఇక్కడ ఇంత స్థలం 3-4 ఎకరాల స్థలం కబ్జా గురవుతుంది. ప్రైమ్ ఏరియా, కుక్కటిపల్లి లాంటి ఏరియా, ఒక్కొక్క ఎకరం సుమారుగా 100 కోట్ల రూపాయలకు విలువ చేసేటువంటి ఎకరాలే కబ్జా అవుతుంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు? వీళ్ళకి ఎందుకు జీతాలు ఇచ్చింది మరి ఇన్ని రోజులుగా? క్రిమినల్ కేసు వేస్తామంటారు. క్రిమినల్ కేసు వేస్తే ఇక్కడ నిర్మాణం చేపట్టుకున్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో,
వీళ్ళకు మీరు అధికారుల మీద క్రిమినల్ కేసులు వేస్తే వీళ్ళకి నష్టపరిహారం దొరుకుతుందా? వీళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉన్నదా? ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీ ఇందాక నేను చూపించిన వీడియోల ప్రకారంగా మీరు వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేస్తే ఈ బాధితుడికి కానీ వీళ్ళకి కానీ ఏమైనా న్యాయం జరుగుతుందా? ఏమైనా లాభం జరుగుతుందా? అధికారుల మీద క్రిమినల్ కేసు వేస్తే సరే, అధికారుల మీద క్రిమినల్ కేసు అంటారు, మరి వీళ్ళు నష్టపరిహారం ఏంటి? మీరు క్రిమినల్ కేసు వేసుకోండి, మీ అధికారుల మీద మీ చర్యలు తీసుకోవడం ఏమాత్రం అడ్డుకోం. కానీ మీరు అధికారులు చేసినటువంటి ఆ పనికి ఆ తతంగానికి నష్టపోయింది ఎవరు? బాధితులుగా ఉన్నది ఎవరు అంటే అక్కడ సామాన్య జనం. మరి ఈ సామాన్య జనానికి క్వశ్చన్ ఏంటిది? ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నాం, దీనికి ఆన్సర్ చెప్పాలి రంగనాథ్ గారు. రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి యాక్షన్ కనసానం లేనిది ఏం కూడా జరగదు. 100 రోజుల్లో మీరు ఇస్తాన హామీలు అటకెక్కించిర్రు. లేనిపోనిది ఒకరిని టార్గెట్ పెట్టుకొని, ఆ ఒక్కరెవరనేది అందరికీ తెలుసు. జనవాడ ఫామ్ హౌస్ టార్గెట్ పెట్టుకొని హైడ్రా అనేది కొంత అప్పుడు పావులు కలిపి ముందుకు వెళ్తూ కాస్త ఒక్కసారిగా విజృంభించేసి కరోనా రకంగా కరోనా చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిపోయింది. ఇప్పుడు ఉన్న ఫలంగా కన్స్ట్రక్షన్ కూల్చుతాం అంటున్నారు. మరి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఏం చేసిరు? ఇక్కడ ఏంటి, సుమారుగా 16 షెడ్లను కూల్చేసిరు నిన్న ఒక్కరోజే కుక్కట్పల్లిలో. 16 షెడ్లు కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ 16 షెడ్లను కూల్చేసిరున్న హైడ్రా అధికారులు. ఇక కట్ చేస్తే అమీన్పూర్ దగ్గర కృష్ణారెడ్డిపేట దగ్గర సుమారుగా 3 బిల్డింగ్లను కూల్చేసిరు. ఒక్కో బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్ అంట. సో ఇక్కడ అక్రమం జరిగింది, చాలా క్లియర్గా మనకు కనబడుతున్నాయి. ప్రభుత్వ భూమి, అది కమర్షియల్ కోసమే నడుస్తుంది. అక్కడ ఎవరు కూడా లేరు, సామాన్య జనం ఎవరు కూడా లేరు, అలా నివాసం ఉండే వాళ్ళు లేరు. సో 3 బిల్డింగ్లను కూల్చేసిరు. ఇంతవరకు నిజంగానే ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే వీటిని కూల్చేసింది మేము ఒప్పుకుంటాం. కానీ అక్కడ బిల్డింగ్ నిర్మాణానికి కూడా ప్రభుత్వ అధికారులే పర్మిషన్ ఇచ్చిరంట. ఇక్కడ మొత్తమే చూస్తే 164 సర్వే నెంబరు, 165, 166 ఈ 3 సర్వే నెంబర్ కృష్ణారెడ్డి పరిధిలో, గ్రామ పంచాయతీ పరిధిలో అక్కడ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లు 165, 66 దగ్గర పర్మిషన్ తీసుకొని 164లో కన్స్ట్రక్షన్ చేసిరట. ఎంత ఆశయం చూడండి. వాళ్ళు పర్మిషన్ తీసుకుందేమో 165, 66 సర్వే నెంబర్లకి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారంట. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, ఆ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు. కానీ అక్కడ నిర్మాణం చేపట్టింది ఎక్కడ? 164 సర్వే నెంబర్ అట. మరి ఇప్పుడు ఆ బాధితుల్ని అక్రమం అందామా, లేదంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు పర్మిషన్ వాళ్ళని మనం ఏమన్నా మన నోటికి వచ్చిన మాట తిడదామా? అంతా గాడి పనులు తోముతున్నారా మీరు కూడా పోయి? అంతా ఇదది గుడ్డుగురి అలా పనులు తోముతున్నారా? అరే ఇక్కడ వీళ్ళు మొత్తం సర్వేనే మార్చేసి ఎంఆర్ఓ అక్కడ దగ్గర కూల్చివేస్తున్నది. మరి ఇదే ఎంఆర్ఓ గారు అప్పుడు మీరు కళ్ళ గలతలు కట్టుకున్నారా? అప్పుడు లేరా? మీరు ఒక మహిళా ఎంఆర్ఓ ఉన్నారు అక్కడ, మీరు అప్పుడు కళ్ళ గంతలు కట్టుకున్నారా? మరి ఇక్కడ ఈ అక్రమం జరుగుతున్నదని అప్పుడు మీరు స్టార్టింగ్ దశలో నిలిపివేసి ఉంటే ఈ కన్స్ట్రక్షన్ జరిగేది కాదు, ఆ కన్స్ట్రక్షన్ ముందుకు పోయేది కాదు, అదేం జరిగేది కాదు కదా. అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు మొత్తం ప్రభుత్వమే. హైడ్రా అనే కూల్చివేతలకు అన్నిటికీ కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది కాబట్టి హైడ్రా అనేది వచ్చింది. హైడ్రా నిర్లక్ష్యానికి, హైడ్రా యొక్క కూల్చివేతలన్నింటికీ కారణం ప్రభుత్వమే మొత్తం మీద అందరికి నష్టపరిహారం చెల్లించాలి అనే డిమాండ్ ముందుకు తీసుకొచ్చి ఈ సామాన్యులు మొత్తం ఒక జట్టు కట్టి ఉద్యమం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? కట్ చేస్తే ఇక్కడ పటేల్గూడ దగ్గర 25 విల్లాలట. పటేల్గూడలో 25 విల్లాలు. ఇవి 66, 67, 68, 69, 65 కూడా. సో 1, 2, 3, 5 సర్వే నెంబర్లు. 5 సర్వే నెంబర్లలో 30 విల్లాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 30 విల్లాలో 20 విల్లాలను దాదాపు కూల్చేసారు. విల్లాలంటే రూపాయి ఆటనకు వచ్చేది కాదు, అది బందోబస్తు కట్టుకుంటే సుమారుగా ఏం లేదన్నా ఆ కన్స్ట్రక్షన్కే ₹1.5 కోటి అవుతాయి. మరి విల్లాలని కట్టుకొని అక్కడ ఉండేంత వరకు వెయిట్ చేస్తున్నారు. అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయాక చూస్తుంటే ప్రభుత్వం తప్పు కాదా? సో హైడ్రా కూల్చివేతలన్నింటికీ కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం అడ్డగోలుగా ఇష్టపడితే అట్లా పైసలు తీసుకొని ధనార్జన ధ్యేయంగా ప్రభుత్వ అధికారులు చేసే తప్పిదాల కారణంగానే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంత పూర్తి కన్స్ట్రక్షన్ అయిపోయేదాకా మీరు చూస్తూ కూర్చున్నట్టే కళ్ళ గంతలు కట్టుకున్నట్ట, లేదంటే గతంలో కేటీఆర్, కేసీఆర్ ఇంకెవరు ఆరోపించిన విధంగా గుడ్డి గుర్రాల పళ్ళుదో మీర్రా? ఈరోజు మీరు కూల్చివేస్తున్నారు కావచ్చు. ఎస్, మీరు మీ ప్రభుత్వ పరంగా, మీ అధికారులు చెప్పిన పరంగానో ఇంకెవరు చెప్పిన పరంగా కూల్చేస్తున్నారు. కానీ అసలు ఆ రోజు
వాటికి పర్మిషన్లు ఇచ్చిన వారు మళ్ళీ మీ ప్రభుత్వాలే కదా, మీ రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల వాళ్ళ పర్మిషన్లు వచ్చినాయి కదా. వాటికి సమాధానం ఎవరు చెప్పాలి? నేను ఒక్కరోజే 8 ఎకరాల స్థలాన్ని మీరు జప్తు చేసుకున్నామని ఓహో 8 ఎకరాల స్థలం కబ్జా చేస్తే జప్తు చేసుకుని హైడ్రా అని చెప్పి మనం వాహువా వారే వా అంటున్నాం. 8 ఎకరాల స్థలం కబ్జా చేసినప్పుడు మీరు చూస్తూ కూర్చున్నారు, మరి అప్పుడు ఏం చేసినట్టు? మీరు 8 ఎకరాలు కబ్జా చేసిన దాన్ని స్వాధీనపరుచుకున్నామని జబ్బలు జరుచుకుంటున్నారు. ఓకే, మరి ఆ రోజున అధికారులు 8 ఎకరాల స్థలాన్ని అప్పనంగా కట్టబెట్టిరో కనుకనంటే మరి ఆ రోజు ప్రభుత్వ అధికారులే కదా, ప్రభుత్వమే కదా అప్పనం కట్టబెట్టింది. లేదు కట్టబెట్టలేదు, కావాలని కబ్జా గురైంది అన్నప్పుడు మీరేం చేస్తున్నట్టు? చిన్న చిన్న వెంచర్లు అక్కడో చోట ఫ్లాట్ ఉంటేనే మనం దానికి ఒక బందోబస్తుగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని మన దాని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం. ప్రభుత్వ భూములు ఇన్ని ఎకరాలు ఉంటే ప్రభుత్వ భూములకి పక్కాగా ఇది ఎకరం ఈ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రభుత్వ అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయా? ప్రభుత్వ అధికారుల దగ్గర ఆ మ్యాప్స్ ఉన్నాయా? అక్కడ కన్స్ట్రక్షన్ జరిగినా ఊకున్నారా అంటే ప్రభుత్వ అధికారులకు ఎంతో కొంత ముట్టినాయని. సో ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది హైడ్రా అనగానే బేష్ అంటున్నాం. ఓకే, ఎప్పుడు బేష్ అంటాం? ఎవరినైతే అసామాన్యులని పట్టుకొని వారు చేసినటువంటి కబ్జాలని కోటాను రూపాయలు విలువ చేసినటువంటి వాళ్ళ ఆస్తులను కూడబెట్టుకొని అనురాగ్ యూనివర్సిటీనో లేకుంటే మల్లారెడ్డి యూనివర్సిటీనో లేకపోతే జనవాడ ఫామ్ హౌస్నో పొంగులేటి ఫామ్ హౌస్నో పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్నో సవితేందర్ రెడ్డి ఫామ్ హౌస్నో ఫాతిమా కాలేజీనో ఇటువంటి వాటిని మనం మడాబాబులుగా పరిగణలోకి తీసుకొని వారు కబ్జా చేసారు కాబట్టి వాళ్ళని కూల్చేసి తప్పేం లేదు. ప్రజాప్రతినిధిగా అధికారులుగా ఉండి అన్నీ తెలిసి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పదవుల్లో కొనసాగుతూ అన్నీ తెలిసి ప్రజలను మోసం చేయాలని ఒక దురుద్దేశంతో కబ్జాలు చేసిన వారిని మనం కూల్చేస్తే షబాష్ బేష్ అని అనొచ్చు. కానీ ఇక్కడ సామాన్యుల దగ్గరికి పోయి ఎవరో కష్టం చేసి కూడగెట్టుకొని చెమటూర్చి కష్టపడి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుందామని సప్పో చేసి లోన్ తీసుకొచ్చుకొని కట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పేటోళ్ళు లేక ఆగామే రోడ్డు ఏదో పంచాయతీ అయిపోతే వాళ్ళకి దిక్కెవరు దిశెవరు? హైడ్రా ఫస్ట్ ఈ ఆలోచన చేయాలి. మేము సామాన్యుల జోలికి పోతలేం, కేవలం కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్న దగ్గరికే పోతున్నాం, సామాన్యులు అడ్డు పెట్టుకొని కొన్ని రాజకీయాలు చేస్తున్నారంటే మీరు సామాన్యుల దగ్గరికి పోయే ముందు ఎవరి దగ్గరికైనా పోయే ముందు చర్చించండి. మీరు ఎవరికైతే ఆ దుర్గం చెరువు పరిధిలో ఉన్న వారికి లేకుంటే జనవాడ ఫామ్ హౌస్కి ఇంకొక నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయేదాకా చూస్తున్నారో ఆ కోర్టుకు పోయే స్థాయి కూడా స్తోమత కూడా వీళ్ళ దగ్గర లేదు. సో వాళ్ళతో సామరస్యంగా చర్చించి ఇది కాదు ఇది సంగతి అని చెప్పి నిజంగా వాళ్ళు సామాన్యులు కనుక తేలిస్తే మీరు వాళ్ళకి ఆశ్రయం ఏర్పాటు చేసినాక కూల్చివేయండి. నిజంగా చూడండి ఇక్కడ ఎంత హృదయ విదారక దృశ్యాలంటే ఇక్కడ చూడండి, కాళ్ళ మీద పడుతున్నారు పోలీసులు. ఆ తల్లి కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆడబిడ్డ కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ పక్కన చూడండి, పిల్లల ముందే తండ్రి గిలగిల కొట్టుకుంటున్నాడు. ఆయన ఏడుపు చూస్తా నిజంగా ఎవరన్నా చూసిన వీడియో చూసిన వాళ్ళు నిజంగా డెఫినెట్గా కన్నీరు పెట్టాల్సిందే. పక్కన ఇంకొక తల్లి దండం పెట్టి కాలు మొక్కుతున్నది. ఒక గర్భిణీ స్త్రీ అప్పు సప్పు చేసి, నేను చూపిస్తా వీడియో కూడా వినిపిస్తా మీకు ఆడియో, తన బాధన ఆవేదన ఒక్కోసారి లకారాలు కూడా వాడండి ఆయన. నా కూతురు మాట్లాడేస్తే ఇప్పుడు వస్తున్నాయిరా ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా. నాకు కూతురే రావడం ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడారు? మీరు ఏం రాష్ట్రం మీది? దీనికి సమాధానం చెప్తారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారా? సామాన్ తీసుకుపోతారంటయ్యా వాళ్ళు. ఒక అవకాశం సరే పోయేదేమున్నది, ఒక అర్ధగంట సమయం ఇచ్చి సామాన్ తీసుకోమని చెప్తే తప్పేమున్నది? ఇంత పైశాచికమా? ఇంత గతంలో మన అన్నంగా దురహంకారం అని చెప్పి, దురహంకారం కాదు ఇప్పుడు కూడా కనబడుతుంది దురహంకారాలు. ఈ దురపోకలను కొంత మానుకోండి. మీరు బడాబాబుల దగ్గరికి పోయి అక్కడ మీరు ఎటువంటి కూల్చిపతులు చేసినా ఇంత స్థాయిలో ఉండకపోవచ్చు. మీరు దమ్ముంటే ఈ నోటీస్ లేకుండా డైరెక్ట్గా పోయి ఎందుకు జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి అక్రమం జరిగినట్టుగా కూల్చోలేకపోయారు? అనురాగ్ యూనివర్సిటీ నిర్మాణ దశలో అనేకంగా కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇంకా అవి అలా పిల్లలు లేరు, విద్యార్థులు చదువుకుంటలేరు. ఆ నిర్మాణ దశలో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ని, ఆ బిల్డింగ్ ఎందుకు కూల్చివేయడం లేదు? వాటి మీద అంటేనే జంకుతారా మీ ప్రభుత్వాలు? మళ్ళీ మీరు పోయి వాళ్ళు వస్తే వాళ్ళు పోయి మీరు వస్తే ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటారా? సామాన్యులు కాబట్టి ఏదైతే ఉన్నది కూల్చేసుకుంటూ ముంగట పోదామని ముంగట పోతారా? ఇష్టానుసారంగా వ్యవహరిస్తే గుర్తుపెట్టుకోండి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు రోజు దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో వీసీ సజ్జనార్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇట్లనే ప్రోత్సహిస్తే కొంతమంది మీద ఎన్కౌంటర్ చేస్తే ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి పెద్ద ఎత్తున సంచలనం రేపుతుంది. ఈ రోజు వరకు కూడా
ఇంకా సిర్పూర్ కమిషన్ అనేది ఉందో అది ఇంకా విచారణ కొనసాగిస్తుంది. ఏదో రోజు ఎఫెక్ట్ పడక తప్పది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద గిట్టనే ఉరుకులు పరుగులు పెట్టాలని చెప్పి గత ప్రభుత్వాలు మొత్తం అధికారుల మీద అధికారులను ఒత్తిడి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తే ఆ అధికారులు ఈరోజు ఏమైపోయారు, రాజీనామా చేసి సస్పెండ్ అయిపోయారు, డిస్మిస్ అయిపోయారు, ఆగం పంచాయతీ అయిపోయి రోడ్ల మీద పడిపోయారు. సో మీరు ఒక అధికారి, ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి కదా, ప్రభుత్వాలు ముందుకు కొనసాగే విధంగా మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూనే మేము ముందుకు పోతామనే ఉత్సాహం మొత్తం బయటపడుతుంది, ఆగమైపోతారు. ఒకసారి గమనించి ఆచితూచి అడుగు వేయాలి. ఇక ఇది హైట